మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు తిరుపతి సాయినగర్ సిద్ధి ఎక్స్ప్రెస్ రైలు ఈ యొక్క ప్రారంభోత్సవ గురించి కార్యక్రమానికి వచ్చినటువంటి హానరబుల్ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే తిరుపతి శ్రీ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేస్, శ్రీ గాలి భానుప్రకాష్ గారు బోర్డు మెంబర్ టీటీడీ, కళ్యాణ చక్రవర్తి గారు ఎమ్మెల్సీ తిరుపతి, మరియు తిరుపతి కలెక్టర్ గారు, మేయర్, డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందర ఉన్నటువంటి తిరుపతి పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేడు రోజు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నుంచి తిరుపతి సాయినగర్ సిద్ధి వారాంతరపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల తిరుపతి నుంచి సాయిబాబా కొలువై ఉన్న సిద్ధి క్షేత్రాల మధ్య భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలు అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి నిర్ణయం. భక్తుల సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజం కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు సాధ్యమైనంత వేగంగా త్వరగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులని కూడా సమీక్షలు చేస్తా ఉన్నాము. సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, జంగిల్ క్లియరెన్స్, అటవీ సమస్యల వంటి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము, అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో ఎస్పూడి బైపాస్ కు 522 కోట్లు, గూడూరు రేణిగుంటకు 940 కోట్లు, తిరుపతి కట్పాడికి డబల్ లైన్ 1330 కోట్లు, రేణిగుంట అరకోణం 1830 కోట్లు, గూడూరు టు గుమ్మడిపూడి లైన్లకు 2045 కోట్లు. అంటే ఈ యొక్క తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్, అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద, సదరన్ రైల్వేస్ కింద కూడా 6700 కోట్ల రూపాయలు ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే తిరుపతి నుండి సిడ్డీకి మంగళవారం వారాంతపు రైలు నడుస్తుండగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే కనెక్టివిటీకి మరింత బలోపేతం చేసేందుకు తాజా ఆదివారం కూడా మరో కొత్త వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క రైలు ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుండి ప్రారంభమై సోమవారం ఉదయం 10:45 గంటలకు సిద్ధికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిరిడి నుండి సోమవారం మళ్ళా 19:35 బయలుదేరి బుధవారం ఉదయం 1:30కి తిరుపతికి చేరుకుంటుంది. ఈ యొక్క రైలు గురించి ఇక్కడ ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలి, మళ్ళీ వీక్లీ కూడా ప్రయాణికులకు కూడా చాలా మంది రద్దీగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు కూడా మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా లెటర్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేము సెంట్రల్ మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది. ఈ యొక్క అడిగిన వెంటనే ఈ యొక్క రైలును మాకు దానికి సహకరించినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వని వైష్ణవ్ గారికి కృతజ్ఞత తెలుపజేస్తున్నాము. అదేవిధంగా శ్రీ సోమన్న గారు కూడా, రైల్వే మంత్రి గారు కూడా వారు సహకరించినందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఏది ఏమైనా ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు సౌకర్యవంతమై ఇక్కడ తిరుపతిలో అత్యాధునికమైనటువంటి మళ్ళీ రైల్వే స్టేషన్ కూడా రెనోవేషన్ జరుగుతూ ఉంది. ఇప్పటికే సిఈ గారు చెప్పారు ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ దీని వల్ల పనుల వల్ల ఏమి జరుగుతుందని కూడా తెలియజేశారు. ఏది ఏమైనా ఈ రోజు ఈ కార్యక్రమంలో పంచుకోవడము ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ యొక్క వెంకటేశ్వర సభలో ఇంకా పనులు కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టినటువంటి 33,630 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి. కొత్తగా 1564 కిలోమీటర్ల నూతన మార్గాల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నూతనంగా నిర్మించి అమరావతి రైల్వే స్టేషన్ కూడా వినూత్నంగా చేపట్టనున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 373 చోట్ల రైల్వే ఓవర్ అండ్ బ్రిడ్జిల నిర్మాణం కూడా ప్రతిపాదనలు పంపాము. గోదావరి పుష్కరాల కంటే ముందే మహారాజేంద్రవరం
రైల్వే స్టేషన్కు 271 కోట్లతో స్టేషన్ అప్గ్రేడేషన్ పనులు కూడా పూర్తి లక్ష్యంతో చేయాలనేటువంటి ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. వీటన్నిటికీ సహకరిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి, రైల్వే మంత్రికి, వీరికి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.